ఐపీఎల్ 2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ట్రోఫీ అందుకున్న అనంతరం కేకేఆర్ ప్లేయర్స్ అంతా ఫ్లయింగ్ కిస్ తో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సీజన్ లో ఫ్లయింగ్ కిస్ కి ప్రత్యేకమైన కథ ఉంది. సీజన్ ఆరంభంలో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో కథ మొదలైంది. మయాంక్ అగర్వాల్ ని అవుట్ చేసిన అనంతరం కోల్కతా బౌలర్ హర్షిత్ రాణా కాస్త దూకుడుగా సంబరాలు చేశాడు. మయాంక్ దగ్గరగా వచ్చి గాల్లోకి ముద్దులు విసిరి బయటకు వెళ్లమని సైగ చేశాడు. దీంతో ఐపీఎల్ కౌన్సిల్ అతనికి జరిమానా విధించింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ లోనూ హర్షిత్ అదే సెలబ్రేషన్స్ రిపీట్ చేశాడు. ఈసారి హర్షిత్ రాణాపై ఓ మ్యాచ్ కి నిషేధం కూడా విధించారు. దీని గురించి హర్షిత్ తాజాగా మాట్లాడాడు. ఢిల్లీకి చెందిన ఆటగాళ్లు దూకుడుగా ఆడతారని పేర్కొన్నాడు. ఢిల్లీకి చెందిన హర్షిత్ 13 మ్యాచ్ల్లో 19 వికెట్లు సాధించి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మైదానం అవతల నేనెంతో సరదాగా ఉంటాను, కానీ పిచ్ లో అలా ఉండను. స్నేహం కోసం బరిలోకి దిగను. విజయం సాధించాలనే తపనతోనే ఉంటాను. నా ఓవర్లో అభిషేక్ పోరెల్ 16 పరుగులు కొట్టాడు. ఓ ప్రత్యర్థి మన బౌలింగ్ లో సిక్సర్స్ కొడుతుంటే నవ్వుతూ ఉండలేం కదా. ఆ తర్వాతి ఓవర్లో అతని వికెట్ నేనే తీశాను. సెలబ్రేషన్స్ చేసుకున్నాను, కానీ నిషేధానికి గురయ్యాను. ఆ తర్వాత ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ నా దగ్గరకు వచ్చారు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ చేద్దాము అని మాటిచ్చారు. ట్రోఫీతో అదే చేశాం. ఢిల్లీ కుర్రాళ్లు మనసు పెట్టి ఆడుతూ ఉంటారు. ఢిల్లీ దూకుడే విరాట్ కోహ్లీని విరాట్ ను చేసింది. ఇషాంత్ శర్మ 100 టెస్టులు ఆడాడు. గబ్బాలో పంత్ అద్భుతం చేశాడు. 2 ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత్ ని గంభీర్ గెలిపించారు అని హర్షిత్ రాణా అన్నాడు.